నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలల వసతి గృహంలో పిల్లలు ఆగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. ఉపాధ్యాయులు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఆర్ట్ టీచర్స్ అచ్చయ్య గురుకులంలో స్వతహాగా కిరాణం స్టోర్ను నిర్వహిస్తున్నారు. కిరాణం నడపవచ్చా అని ప్రశ్నించిన విలేకరులపై అసభ్య పదజాలం వాడుతున్నారు. స్పెషల్ టీచర్స్ మాకు గతంలో 1985లో గవర్నమెంట్ కిరాణం పెట్టుకోవచ్చని జీవో విడుదల చేశారని చెప్పారు. ప్రిన్సిపాల్ మనోహరరాజు అంగీకారంతోనే తినుబండరాల షాపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకపోతే ఈ విషయంలో అయితే వాస్తవం లేదు. ఒకవేళ మీకు వచ్చినటువంటి ఏవైనా విషయాలంటే ఇక మీద రాకుండా నేను ఖచ్చితంగా జాగ్రత్త. ప్రిన్సిపల్కి ఆయన ఒక డ్రైవింగా లేకుంటే ఆయన స్కూల్లో వాచ్మెన్, ఆయన ఒక స్కూల్లో పిల్లలు భయభ్రాంతి చేస్తున్నట్ట. వాచ్మెన్గా ఉన్నటువంటి అతను ఆయన డ్యూటీ లేనప్పుడు కార్లో వెళ్ళడం జరుగుతుంది. డ్యూటీలో ఉన్నప్పుడైతే ఇప్పుడు నైట్ డ్యూటీ మాకు 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్టుల్లో 6 మంది ఉంటారు. ఒక షిఫ్ట్కి 2 మంది. ఒకరు స్కూల్ ఎంట్రన్స్లో ఉంటారు, ఇంకొకరు ఆ డార్మెటరీ పిల్లల దగ్గర ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు తీసుకుంటారు. ఏదైనా కానీ అవసరాలనైతే వాళ్ళు లీవ్ పెట్టుకున్నా కానీ ఒకరే ఉండవలసి ఉంది. ఇంకా అత్యంత అవసరము అరికెర గ్రామస్తులే కాబట్టి ఏదైనా పర్మిషన్ అడిగితే ఒక 1 అవర్ ఏదైనా పర్మిషన్ తీసుకొని పోవడానికి అవకాశం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ తిమ్మప్ప అనే అతను డ్రాయింగ్ టీచర్, ప్రిన్సిపల్ ఇక్కడున్న గురుకుల పాఠశాలని చాలా అంటే పిల్లలు కానీ వీటి సమస్యలు కానీ అందరూ కలిసికట్టుగా వీళ్ళు ముగ్గురు నిర్ణయం వల్లనే స్టాఫ్ కానీ అక్కడ అన్ని విధాలుగా వీళ్ళ భయభ్రాంతుల్లో పిల్లలు చదువుకోలేక చాలామంది ఈ స్కూల్ వద్దు అని మాకు వద్దు వెళ్ళిపోతామని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారంట. పైన అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారంట పేరెంట్స్. దీనిపైన మీరు ఇప్పుడు అలాంటిదైతే ఇక్కడైతే నా వరకు ఏమీ రాలేదు, నా దృష్టికి అయితే పూర్తిగా రాలేదు. ఒకవేళ మీరు ఈ విషయం ఒకసారి నా వరకు చెప్పినారు కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి విషయం మళ్ళా ఎక్కడ కూడా పునరావృతం కాకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. వారిపైన సరైనటువంటి చర్య తీసుకుంటాను. మీ పేరు సార్? నా పేరు మనోహరరాజు. నేను గత 94 నుంచి 99 వరకు ఇదే అరికెర స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడున్న టీచింగ్ మెథడ్కి ఇప్పుడు టీచింగ్ మెథడ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడున్న టీచర్లో ఎవరిలో సరిగా లేదు. బట్ ఒక టీచర్ వచ్చేసి ఒక టీచరు శాలరీ తీసుకుంటూ పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు. అది ఎంతవరకు సంజమమో పై ఆఫీసర్లకు తెలుసు, ఇక్కడున్న తోటి ఎంప్లాయీస్కి తెలుసు. బట్ పిల్లల్లో వర్గ విభేదాలు ఎక్కువ సృష్టిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ స్కూళ్ళలో ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కిరాణం వారి జనరల్ స్టోర్లకి పర్మిషన్ లేదు. బట్ అది ఏ విధంగా వచ్చిందో వాళ్ళకే తెలుసు. అది కూడా టైమింగ్ ఉదయం 6 to 9 ప్రేయర్ టైం లోపల అయిపోవాలి. అది టైమింగ్ అంటే లాంగ్ టైం అవుతుంది రోజు. ఇంకొకటి ఏమన్నా ఆయన అడిగితే నాకు DCO గారే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అందరు కూడా టీచర్స్ కూడా నా పరిధిని నడుచుకోవాలి. ఆ టీచర్ పేరు ఏం పేరు? టీచర్ పేరు వచ్చేసి ఆర్ట్ టీచరు. ఆర్ట్ మనకు అక్షయ్ అందరూ వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేయగా ప్రిన్సిపాల్ కూడా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి మా విన్నపం ఏమంటే ఇక్కడ సోర్స్ లేవన్నారు పిల్లలకి. ఆ సోర్స్ లేనందున ఆ టీచర్ని దయచేసి సంతోషంగా వేరే స్కూల్లో ట్రాన్స్ఫర్ చేసిందిగా కోరుతున్నాము. ఆయన సంతోషంగా ఆయన ఎంతకైనా పోతే సంతోషమే. అలిగేషన్ సృష్టించిపోతే అందరికి ఇబ్బంది. మరి నేను ప్రెస్కి ఇచ్చినా అని చెప్పి నా పిల్లల పైన కానీ స్టూడెంట్స్ పైన కానీ ఏమైనా చర్యలు తీసుకుంటే దానికి బాధ్యులు ఆయనే. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పని లేని పెత్తనం చేస్తున్న టీచరు. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా వాస్తవం అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా ఇంక్లూడింగ్ టీచర్స్ కానీ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వంట వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ తోటి టీచర్స్ కానీ ఎంక్వైరీ చేసి మీరే తగు చర్య తీసుకోవాలని కోరుచున్నాము. ప్రతిదీ ఎవిడెన్స్తో మా దగ్గర ఉన్నాయి. మీ పేరు? నా పేరు PAN, ఓల్డ్ స్టూడెంట్. థ్యాంక్ యూ.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచెర్ల మండలంలో కమిషనర్ ప్రతాప్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తనిఖీలు చేశారు. మండలంలో మరికొన్ని అంగన్వాడీ కేంద్రాలు కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన హాస్టల్లో విద్యార్థులతో కలిసి ముచ్చటించి వారి ఇబ్బందులను ఏమిటో తెలుసుకున్నారు. ఆయా హాస్టల్స్ వార్డెన్లను వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. చూడండి, కొంచెం మోటివేట్ చేయండి. స్కూల్స్కి పోయి హెడ్ మాస్టర్స్తో మాట్లాడి పిల్లలకు మోటివేషన్ ఇచ్చి మంచి హాస్టల్ బాగా రన్ చేస్తా ఉన్నాం, ట్యూటర్స్ రూమ్లో పిలిపిస్తా ఉన్నాం సాయంత్రం పూట అని చెప్పి కొంచెం 70-80 వరకు వస్తే బాగుంటుంది. మీరు నడిపేదానికి బాగుంటుంది, వంట చేసేదానికి బాగుంటుంది. మీకు ఇప్పుడు 10 మందికి వండేదానికి 50 మందికి వండేదానికి తేడా వచ్చింది. రైతు సంఘాలతో కలిసి పెడన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఉప్పాల రాము నిరసనలో పాల్గొన్నారు. పెందుర్రు అడ్డా రోడ్ నుంచి బంటుమిల్లి ఎంఆర్ఓ కార్యాలయం వరకు రైతు సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు. జీవోను వెనక్కి తీసుకోవాలని ఉప్పాల రాము డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ బంటుమిల్లి మరియు కృత్తివెన్ను మండలాల్లోని రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంటగా వరిని మాత్రమే సాగు చేస్తున్నారు. రబీ సమయంలో అపరాలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న వరికి సరైన దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారన్నారు. వేల కోట్లు లక్షల కోట్లు పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నారు, లాస్ చూపించి బ్యాంకులకు ఎగ్గొడుతున్నారు. అట్లాగే ఈ ప్రాంతంలో బ్యాంకులు రద్దు చేయండి, లోన్లు రద్దు చేయండి, బ్యాంకు లోన్లు రద్దు చేయండి. అట్లాగే రాయితీలు ఇవ్వండి రైతులకి, లేకపోతే సెస్ కట్టించుకోకుండా రద్దు చేయండి. ఏమీ లేకోకుండా మీరు లేదు అంటే రైతులు ఎట్లా బతకాలి? అది ఈ రోజున ప్రభుత్వ నిర్ణయమే తప్పు. గతంలో కూడా ఈ ప్రభుత్వం ఉండగా మేము ఇస్తామని అధికారంలోకి వచ్చారు, దాల్వా ఇస్తామని అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు మీరేం చేశారు? గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం, మీ ప్రభుత్వాన్ని గతం విమర్శించడం తప్ప రైతులకి, మీరు ఈ ప్రాంత రైతులకి ఎప్పుడు అన్యాయం చేస్తున్నారు. దీన్ని రైతు సంఘం ఖండిస్తుంది. ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుని రైతాంగాన్ని ఆదుకుని దాల్వాకి అనుమతులు ఇవ్వాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. జీవనోపాధి ఎట్లా గడుతుంది రైతుకి? కూలికి వెళ్తాడా? కూలికి వెళ్తా చాగుద్దా? 1000 రూపాయలు ఇవ్వాలి. ఎంతగాని అంటారేమో. ఈ పంట రాలగొట్టిన పంట ఏమాత్రం కూడా గింజ కూడా రైతుకి 5000 కూడా మిగలదు. ఇవాళ 5000 రూపాయలు ఎట్టుకుని ఎకరానికి వచ్చి ఎట్లా బతుకుతాడు? చిన్న విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, మిగలవాన్ని అని చెప్తున్నా. ఆ ప్రాంతంలో మినువులు అవ్వ కనుక మినువులు అయినాయి అనుకోండి పై వాళ్ళకలాగా, మన బండి మిల్లి పై వాళ్ళలాగా మేము మినువులు వేసుకుంటాం. మాకు నొప్పేంటి దాళ ఓడటానికి? మామూలుగా దాళ ఓడవాలి అనేది సిద్ధాంతం ఎక్కడ ఉంది? మేము మినువులు వేసుకుంటాం. మాకు కూడా కనీసం ఎకరానికి 1 బస్తా మినువులు పండినా పర్వాలా. కానీ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళు నిజమైన పాలకులు అయితే వీటిని పరిశోధన చేయించి ఈ ప్రాంతం మినువ బుద్దా అవదా అనేది పరిశోధన చేయించాలిగా. మినువు వేసుకోండి అని చెబుతారంటే వీళ్ళు. ఒక కన్ను పోయింది, ఉండగానే పోగొట్టుకోవాలంటే ఇక్కడ రాళ్ళు కొట్టిన పంటకు వచ్చి ఈ మినువులు వేసేసి మినువులు పోగొట్టుకుంటే వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మరి పుష్కలంగా నీళ్లుండి కూడా దురదృష్టం మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయి సముద్రానికి వదిలే పరిస్థితి వరదలు వస్తే. ఈవేళ మీరు ఏదైతే హామీ ఇచ్చారో మళ్ళా చెప్తున్నా, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుని, ఎందుకంటే 2వ పంట దాల్వా పంటకు నీరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోండి దయచేసి. మేము కూడా పార్టీలకు అతీతంగానే రైతులు అలాగే రైతు సంఘ నాయకులకి రైతులకు మద్దతుగానే మేము వచ్చాం, పార్టీల గురించి కాదు. ఎందుకంటే రైతు అనేవాడు ఉంటేనే మనందరం కూడా భోజనం చేసేది, 3 పూట్ల అన్నం తినేది. మరి అదే రైతుకి ఇవాళ పస్తులు ఉండే పరిస్థితి, పనులు లేవు, భోజనం లేదు. కాబట్టి మళ్ళా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది సముద్ర తీర ప్రాంతం, మొత్తం చౌడుబారిపోతున్నాయి పంటలన్నీ కూడా. కనీసం ఆక్వా కూడా మన నీళ్లు ఉంటేనే ఆక్వా అయినా సరే పండేది. చేపల చెరువులకే నీళ్లు కావాల్సిందే. మేము అడిగేది కేవలం పంట పొలాలకే. పంట పొలాలు 20,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు కేవలం బంటుమిల్లి కృత్తివెన్ను 2 మండలాలకే మేము నీళ్లు అడిగేది. ఏదో ఈఎన్సీ గారు చెప్పినట్టు కృష్ణా డెల్టా మొత్తం 13 లక్షలకు అడగట్లా. అయ్యా దయచేసి వినండి, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అలాగే ఇరిగేషన్ మంత్రి గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరి మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం. మీరు మంచి మనసు
ఈ యొక్క కాకి లెక్కలు చెప్తున్నారు. ఇది సరైనది కాదు, ఇది దుర్మార్గం. ఇవాళ రైతాంగాన్ని ఇవాళ మోసం అన్యాయం చేయటమే అవుతుంది. మేము రైతు సంఘంగా ఈ యొక్క ప్రకటనల్ని ఖండిస్తున్నాం. ఇవాళ ఈ సముద్ర తీర ప్రాంతమైన బంటుమిల్లి కృత్తివేణి మండలాల్లో ఈ యొక్క దాళవాకి నీరిచ్చి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలి, కౌలు రైతులను ఆదుకోవాలి, పంట భూములను ఆదుకోవాలి అనేది కూడా రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమాలు చేసాం. అవసరమైతే దీని గురించి మళ్ళా మేము అందరం కూడా ఐక్య కార్యాచరణతో మొత్తం రైతు సంఘాల ఐక్యతతో, రైతు ఐక్యతతో మళ్ళా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం. తదుపరి కార్యక్రమం ఏంటనేది కూడా తర్వాత ఆలోచించి ఈ కార్యక్రమం నిర్ణయం తీసుకుంటాం జరుగుద్దని. కానీ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. ఇవాళ జిల్లా 10 మంది వెళ్తే అలా మా సమస్య అనే దానికి ఉంటుంది ఇప్పుడు అది. కాబట్టి మనం మొత్తం ప్రభుత్వం కూడా ఇవాళ మంత్రులు ఇవాళ ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి కుమారుడు బదివేలు నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి, గురంపాటి కృష్ణారెడ్డి, గురంపాటి తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రోడ్లోని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి ఘనంగా జరుపుకున్నారు. వినయ విధేయత కలిగినటువంటి ఆదిత్యారెడ్డికి మరొకసారి మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి మిత్రులు రామసుబ్బారెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గురంపాటి రమణారెడ్డి గారు, వారి బృందం అందరికీ, మరియు కేశవరెడ్డి గారికి, కృపాల్ రెడ్డి గారికి, కనకృష్ణారెడ్డి గారికి, మా జిల్లా ఉపాధ్యక్షులు బాబు గారికి, మా మౌలాలి గారికి, మొత్తం అందరికీ 50 మంది సునీలు ఉన్నటువంటి నాయకులంతా, సుబ్బరాజ, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణారెడ్డికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, జిల్లా లీడర్లు, ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి ఈరోజు మన ప్రియతమ యువ నాయకులు ఆదిత్యారెడ్డి గారి 36వ జన్మదినం కాబట్టి ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఈ కార్యక్రమం రమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో బీసీ కాలనీలో నివసిస్తున్న రాజు భార్య లక్ష్మీదేవి ఇంటి పెరట్లో వేసిన బ్రహ్మకమలం చెట్టుకు 7 పుష్పాలు ఒకేసారి రావటం విశేషం. ఈ పుష్పాలను తిలకించడానికి గ్రామస్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ బ్రహ్మజాతి కమలం సాయంత్రం వేళ విచ్చుకొని సూర్యోదయానికి ముద్దుగా ముడుచుకుంటుంది. ఈ బ్రహ్మజాతి ఆకును 5 సంవత్సరాల క్రితము తన ఇంటి ఆవరణంలో నాటారు. 5 సంవత్సరాల తర్వాత 2 పుష్పాలు పూయగా ఈ కార్తీక మాసంలో ఒకేసారి 7 పువ్వులు పూసాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం కమ్మవారి కళ్యాణ మండపంలో కమ్మ జనసేవ సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాలతు రామదాసు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలతు రామదాసు నాయక్, కమ్మ జనసేవ సమితి కమిటీ నిర్వాహకులు కట్ట కృష్ణార్జునరావు, కమిటీ సభ్యులు శివునికి అభిషేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి మహిళా భక్తులు భారీగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ కార్తీక మాసంలో శివునికి అభిషేక పూజలు, కార్తీక దీపోత్సవం జరిపించడం మంచి శుభప్రదమని అన్నారు. శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోక, సత్యలోక పైన కింద పెడుతున్నారు. భగవాను
వెలిగించడం వలన మనకు కలిగేటువంటి ప్రతిఫలాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఆ దీపారాధన చేసినట్లయితే అమితమైనటువంటి ఇష్టం, అమితమైనటువంటి ఆనందం పొందుతాం. కాబట్టి ఈ కార్తీక మాస వైభవం మరియు కార్తీక మాస వైశిష్ట్యం, అదేవిధంగా కార్తీక ఓకే వచ్చేయండి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో 5 రోజుల పాపతో పాటు పచ్చి బాలింత 5 గంటల పాటు తిండి తిప్పలు లేకుండా నిరీక్షించవలసిన పరిస్థితి ఏలూరు నగరంలోని సర్వజన హాస్పిటల్లోని ప్రసూతి మరియు శిశు ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామానికి చెందిన సుప్రియ ప్రసవం కోసం ఈ నెల 12వ తారీఖున ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రసూతి మరియు కేంద్రంలో జాయిన్ అయ్యి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో పుట్టడంతో 6 రోజుల పాటు బిడ్డని వెంటిలేషన్ నుంచి చికిత్స అందించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జ్ చేసినప్పుడు బాలింతను బిడ్డను ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సకాలం రాలేదు. డ్రైవర్ కి ఫోన్ చేస్తే డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉన్నానని, మీటింగ్లలో ఉన్నానని, డిఎంహెచ్ఓ మేడం పని మీద ఉన్నానని రకరకాల కారణాలు చెప్పాడు. అయినప్పటికీ సహనంతో తిండి టిప్పలు లేకుండా దోమలతో బాధపడుతూ వాహనం కోసం ఎదురు చూశారు. సకాలంలో బాలింతని ఇంటికి చేర్చవలసిన డ్రైవర్లు సొంత పనులతో ఇతర కారణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఈ విషయంలో ఉన్నత అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సుప్రియ కోరింది. డ్రైవర్ కూడా పిల్ల బిడ్డ క్షేమంగా ఉన్న వ్యాన్ కూడా ఇంకా లోపలికి వచ్చి మమ్మల్ని పిలవలేదండి. మేము చాలా సార్లు ఫోన్ చేసినా వస్తున్నాం అని చెప్పారండి. మళ్ళీ ఫోన్ చేస్తే మేడం పని మీద బయటకు వెళ్ళాము. దిగి 2 రీఛార్జ్ చేశారండి. కిందకి వస్తే పావుగట్ల వచ్చి ఇక్కడ గేట్లోనే తల్లి బిడ్డ వెహికల్ అండి, అంబులెన్స్ అండి. ఆయన ఫోన్ చేస్తాను మమ్మల్ని గచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. సూపరింటెండెంట్ గా వెయిట్ చేసి దోవల్లో ఉండి సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నెంబర్ తీసుకొని మాట్లాడితే వేరే డాక్టర్ గారిని పంపించారండి. ఆయన కూడా వచ్చి ఫోన్ మాట్లాడి ఒక అరగంట సేపు వెయిట్ చేయడమ్మా, కైకిలూరు నుంచి వ్యాన్ వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. ఆమె పిల్లలిద్దరిని పెట్టుకొని మా కోళ్ళ నేను మా ఏప్రాలు అలా దావుల్లోనే ఉన్నామండి. 4 గంటల నుంచి ఇక్కడే ఉన్నామండి. కిందకి వచ్చి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారండి. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాత్రి 11:30 సమయంలో ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన ఎంపీ ఐసీయూ అత్యవసర విభాగాలలో అందుతున్న సేవలను పరిశీలించారు. రాత్రి డ్యూటీలో ఉన్న హాస్పిటల్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని రిజిస్టర్ తనిఖీ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అక్కడ అందిస్తున్న సేవల పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. జనరల్ సర్జరీ మీరమ్మా? మెడిసిన్ జనరల్ మెడిసిన్ మీరు జనరల్ సర్జరీ సీఎం జనరల్ సర్జరీ పక్కన టేబుల్ అన్నారు. ఓబీజీ అక్కడ ఉంటుంది కొత్త బిల్డింగ్ ఎంసీ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎల్లంపల్లి పరువు హత్య కేసులో వివరాలు ఏసీపీ లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు. ఈ నెల 13వ తారీఖున ఉదయం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్రవాణి ఫిర్యాదు మేరకు వెంకటయ్య అనే వ్యక్తి మరియు మరో 3 వారి ఇంటి దగ్గరకు వచ్చి తన భర్తను ఇంటి నుంచి బయటకు మాట్లాడడానికి పిలిచి ఎటువంటి వివరణ ఇవ్వకుండా మునుపటి విషయాలను మనసులో ఉంచుకుని తన భర్తను బలవంతంగా వాహనంలో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. 13వ తారీఖు మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా ఎడమనగండ్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురై కనిపించాడనే కంప్లైంట్ రావడం జరిగిందని, సంఘటన స్థలానికి వెళ్లి విచారించగా మృతదేహం రాజశేఖర్దిగా తేలిందన్నారు. అనంతరం హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలిస్తూ ఉండగా ఈరోజు ఉదయం బూర్గుల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై
ఇనోవా వాహనంలో నిందితులు వెళ్తుండగా తనిఖీల్లో పట్టుకున్నామని తెలిపారు. నిందితులను విచారించగా ఈ హత్యలో మొత్తం 8 మంది భాగస్వాములుగా ఉన్నట్లు తేలింది. నిందితుల్లో 7 మంది A1 వెంకటయ్య, A2 పత్తి శ్రీను, 3 వడ్డే నరసింహులు, 5 సోమ సురేష్, 6 బిజ్జు రాఘవేందర్, 7 ఆవుల శ్రీకాంత్, 8 రాములు పోలీసులకు చిక్కగా A4 గణేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల్లో 4 కలిసి రాజశేఖర్ను కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి మరణించిన అనంతరం మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎడమలగండ్ల గ్రామ సమీపంలోని పొలాల్లో పెట్రోల్ పోసి దహనం చేసినట్లు తేలిందన్నారు. 7 మంది నిందితుల్ని రిమాండ్కు తరలించినట్లు, పరారీలో ఉన్న నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన ఇనోవా వాహనం, ఒక టవేరా వాహనం, 2 బైకులు, 6,500 రూపాయల నగదు, 1 సెల్ ఫోన్ పోలీసులు సీజ్ చేశారు. దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందన్నది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే తను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులో తెలుసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా కారు, అదేవిధంగా ఒక సెల్ ఫోను, ప్రెస్ ఐడి కార్డు, ప్రజామాల్ పైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర, అదొకటి, అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంటు 5,000 రూపీస్ వాళ్ళ వద్ద నుంచి స్వాధీనపరచుకొని, అదేవిధంగా వాళ్ళు రాజశేఖరం చంపడానికి ఉపయోగించిన నైలాన్ తాడును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదే క్రమంలో మా టీంలో ఏదైతే డిప్యూటీ చేసిన టీంలో వాళ్ళు సురేష్, ఈ వెంకటేష్ బావమరిది ఆ రోజు హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు దానికి సంబంధించిన నైలాన్ తాడు, అదేవిధంగా పెట్రోల్ కొన్ని ఆ బండ్లో పెట్టడం జరిగింది. అతను కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు. సురేష్ అదుపులో తీసుకున్నాం. అదే కాకుండా రాఘవేందర్ అండ్ శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ కుట్రలో భాగం పంచుకున్నారు. వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అని ఎవరైతే ఉన్నాడో అతడు కూడా ఈ మన కులం యాదవ్ తర్వాత ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు ఆనసాగరం బైపాస్ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని అతి వేగంగా ఓవర్టేక్ చేసింది. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే క్షతగాత్రులను హైవే మొబైల్ సిబ్బంది నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.